కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల మతాలను గెజెట్ నోట్ నుంచి రద్దు చేయాలి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద విశ్వం ఫౌండేషన్ ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా విశ్వం ఫౌండేషన్ అధ్యక్షులు యూనివర్స్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి దేశంలో కూడా కుల మతాలను వెంటనే గెజెట్ నోట్ నుంచి రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పుట్టిన తేదీ సర్టిఫికేట్ నుంచి జనాభా నమోదు పత్రాల నుండి అన్ని విద్యాలయాల్లో నమోదు చేసిన సర్టిఫికేట్ నుండి పోలీసులు ముద్దాయిలు వివరణలు సేకరించేటప్పుడు కూడా కుల మతాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు దస్తావేజుల నమోదు నుండి మరియు ప్రభుత్వ స్కీముల నమోదు నుండి కూడా కుల మతాల జాబితాను తొలగించాలని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్. ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో విశ్వం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాచర్ల రావు, గురుబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కాన్స్టిట్యూషన్స్ లో కానీ రాసి ఉంటే అవి కూడా సవరణలా చేస్తూ మన ప్రపంచంలో సుఖశాంతులతోనే వర్ధిల్లాలని నా హృదయపూర్వకమైనటువంటి కాంక్షల ముందు చెప్తూ ఈవేళ ఈ యొక్క హంగర్ స్ట్రైక్ అనను కానీ ఈ నిరసనని తెలియపరుస్తూ ప్రభుత్వం వారు కూడా నేను తెలియపరచడం జరుగుతుంది. ప్రజలైనటువంటి మన వాళ్ళందరూ కూడా నేను చాలా నమస్కారం చేస్తూ మీ యొక్క తమ్ముడు అన్న మీకు కోరడం జరుగుతుంది. నమస్కారం. బయటికి కూడా ఉంది. రద్దు చేయాలి 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 ఉండొద్దు కుల మతాలు ఉండవద్దు కుల మతాల మీద ఉండవద్దు. ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అందరికీ ప్రపంచ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నా పేరు యూనివర్స్, ఈ యొక్క బ్రదర్ని. ఈవేళ మనం అందరికీ ఒకే ఒక రాజ్యం నడిపించడానికి అందరూ కూడా ఒకే గడ్డ, ఒకే నీళ్ళు, ఒకే ప్లేట్లో, ఒకే మంచంలో కంచంలో తిని అందరూ కూడా ఒకటిగా కలిసిపోతూ ఈ ప్రపంచంలో కులమతాలు లేకుండా మనం అందరూ కూడా ప్రపంచంలో అంటే ఎంతో స్వేచ్ఛ, స్వతంత్రము, తర్వాత సౌభ్రాతృత్వము, న్యాయం ప్రకారంగా జీవిస్తూ ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి మనం ఇండియన్ కాబట్టి ఇండియను అంటే ఏమి లేదు, మనకి పరిపాలన దక్షత, పరిపాలన ఒక సులభం గురించి మనం ఏం పెట్టుకున్నాం, మన పూర్వీకులు ఇండియన్ అని కానీ ఇవి కానీ అనేక దేశాలు పెట్టుకున్నాం. అయినా మనిషి కానీ ఏ పశుపక్షాదులు కానీ లేకపోతే ఏ జంతు జలాలు కానీ ఒక్కదానికి పరిమితంగా ఈ మండలంలో ఎక్కడ కూడా మనం జీవించడానికి మనకి అర్హత ఈ నేచర్ ఇచ్చినటువంటి ప్రకృతి ఇచ్చింది. కాబట్టి మనం అది ప్రకృతి ప్రకారంగా ఎగిరిస్తగా వెళ్ళి మన పెద్దలు మనకి ఆ రోజుల్లో వాళ్ళు తెలుసో చేశారు. కానీ ఈ రోజుల్లో మనమంతా కూడా ఒకటి గాలి, ఒకటి నీరు, ఒకటి భూమి, ఒకటి భాష అన్నీ కూడా కొడుతూ మనం ఎక్కడికి వెళ్ళినా సహృద భావంతో ఒకరిని కలుసుకుంటూ ప్రేమపూర్వకంగా ఈ ప్రపంచంలో జీవించాలని మీకందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం.